నన్ను ఓపీలో చాలా మంది అడుగుతారు, మీకు డయాబెటిక్ ఉంది లేదు డయాబెటిక్ కంట్రోల్ లేదు అని అన్నప్పుడు, సార్ ఏ రకమైన ఫుడ్ తీసుకోవాలి సార్ మేము డయాబెటిక్ సంబంధించి అని అడుగుతారు. డయాబెటిక్ వాళ్ళకి నేను పర్టికులర్గా చెప్పేది ఏంటంటే, వాళ్ళు అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా అన్న దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. సో నార్మల్గా అయితే ఎవ్రీ 4 to 5 అవర్స్ ఒకసారి మనం ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ 4 to 5 అవర్స్ గ్యాప్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం చిన్నగా స్నాక్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. పర్టికులర్ డయాబెటిక్ వాళ్ళు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, డిన్నర్ వీటిలో ఏమేమి తీసుకోవాలంటే, ఒక ప్లేట్లో ఎప్పుడైనా 50% ఆఫ్ ప్లేట్ మనకు వెజిటేబుల్స్ తోనే ఉండాలి. వెజిటేబుల్స్ బాయిల్డ్, బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, కీర, దోసకాయ, క్యాబేజీ ఇట్లాంటి, తర్వాత ఫైబర్ ఎక్కువ ఉండే బెండకాయ, బీరకాయ లాంటి వాటితో పాటు ఇంకొక 25% ప్రోటీన్ అనేది కంపల్సరీ ఉండాలి. అది ఫిష్ కానీ, ఎగ్ కానీ, చికెన్ కానీ, లేదు అంటే వెజిటేరియన్స్ కి పన్నీర్ కానీ, సోయా చింక్స్ కానీ ఇలాంటివి ఉండాలి. ఇంకొక 25% పోర్షన్ లో మాత్రమే కార్బోహైడ్రేట్స్ అనేది ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అంటే మనకు రైస్, వైట్ రైస్, చపాతి, ఇంకా ఎనీథింగ్. ఈ రకమైన డైట్ ని మెడిటేరియన్ డైట్ అంటారు. దీనివల్ల మనకి ఏంటంటే డయాబెటిక్ కంట్రోల్ ఉంటుంది, ప్లస్ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది, ప్రాపర్ గా మన హెల్త్ అనేది గుడ్ కంట్రోల్లో ఉంటుంది. సో మార్నింగ్ మీరు ఒకవేళ టీలు, కాఫీలు తీసుకోవాల్సి వస్తే మాక్సిమమ్ బెస్ట్ ఈజ్ వితౌట్ మిల్క్, వితౌట్ షుగర్, బ్లాక్ కాఫీ కానీ, గ్రీన్ టీ కానీ తీసుకోవడం బెటర్. లేదు మిల్క్ తో తీసుకుంటా అంటే వితౌట్ షుగర్, మిల్క్ అనేది బెటరు. లేదు అంటే నట్స్, కాజు కానీ, లేదు అంటే బాదం కానీ, ఇలాంటి కొన్ని నట్స్ యాడ్ చేసుకుంటే దట్ ఈస్ ద హెల్తీ డైట్. ఈ రకమైన డైట్ మెయింటైన్ చేస్తూ డెఫినెట్ గా వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్.